ఎగ్స్ రెసిపీ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం ట్రెండీగా ఎగ్స్ కప్ కేక్ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అనమాట. దాని మమ్మీని తినలేనప్పుడు ఇలా ఎగ్స్ ని డిఫరెంట్ గా చేసుకొని తింటే దాని మజానే వేరు. మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక పాన్ లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఇంట్లో వాడుకునే ఒక 6 కప్పులు పెట్టుకొని ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని గుడ్డు పగలగొట్టుకొని వేసుకోండి. ప్రతి కప్పులో ఒక్కొక్క ఎగ్ పగలగొట్టుకుని వేసుకొని ఉప్పు, కారం, ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేస్తే బాయిల్ అయిపోతాయి అనమాట. ఇవి చల్లారిన తర్వాత ఇవి బయటకి తీసి ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని టొమాటో వేసుకొని బాగా మగ్గించిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పౌడరు, మిరియాల పౌడరు అలాగే ఎగ్ మసాలా ప్యాకెట్ ఉంటుందండి, అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అది వేసి బాగా మగ్గించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేసి గ్రేవీ అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఈ ఎగ్స్ పీసెస్ ని కూడా అందులో వేసుకుంటే మనకైతే ఎగ్స్ కప్ కేక్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. దీని టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.